శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి, ఈ తులారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే ఈ నెలలో దేహ జాడ్యం, ఎప్పుడు హుషారుగా, మానసికంగా శారీరకంగా హుషారుగా లేకుండా ఎప్పుడు ఒక రోగిష్టిలాగా ఉండడం. జాడ్యం అంటే ఎప్పుడు కూడా మనం స్థిరమైనంగా ఉండకపోవడము. మనోవిచారము, ఎప్పుడు ఏదో విచారంతో బాధపడుతూ ఉండడము. బంధుమిత్రాదుల వలన డబ్బు నష్టపోవడము, అంటే ఏదో కార్యం చేయడం వల్ల డబ్బు నష్టపోవడము. చంచల బుద్ధి, ఎప్పుడు మనస్సు స్థిరత్వం అనేటువంటి లేకుండా చంచలంగా మనస్సు ఉండడము మొదలైన వికారాలు కలగడానికి ఆస్కారం ఉంది. కొన్ని శుభాలు కూడా జరగడానికి ఉంది. ఇక ఈ తులారాశి వారికి మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అగ్ని వలన కానీ దొంగల వల్ల కానీ భయం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ప్రతి నెల చెప్తున్నాను, అగ్ని అంటే కట్టెల పొయ్యి పెట్టుకుంటే వచ్చేటువంటి ఒక నిప్పు వల్లనే కాదు, మనము కరెంటు కూడా, విద్యుత్ శక్తి కూడా ఒక అగ్నే. సిగరెట్లు ఇవి తాగుతూ ఉంటారో వాటి వల్ల కూడా ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ అగ్ని వలన, దొంగల వలన జాగ్రత్తగా ఉండడం మంచిది. భయంగా ఉంది, ఎప్పుడు కూడా భయంగా ఉంటుంది. ఆలోచన, మనస్సు నిండా ఆలోచనలు ముసురుకొని ఉంటాయి. ఏ పని చేయాలో అర్థం కాదు. ఎప్పుడు అనీజీగా ఏది చేయాలి కానీ, భార్యాబిడ్డలు పిలిచినా దేనికైనా కానీ అనీజీగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది. ధైర్యం, ఏ పని చేయాలన్నా కానీ ధైర్యంతో అడుగు ముందుకు వేయకపోవడము. జరుగుతుందా, నా నుంచి అవుతుందా, నేను చేయగలుగుతానా అనేటువంటి అన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలు అంటారు వీటిని, పనికిరాని ఆలోచనలు. దాంతోపాటు కోపం కూడా పెరుగుతుంది. ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళను కోప్పడము, దానివల్ల వాళ్ళు ఏదో అనడము, బాధ కలగడం అనేది జరుగుతుంది. ఇక రెండవ వారం కోపం పెరుగు, హద్దు మీరి ప్రవర్తించడం అనేది, ఒక్కొక్క పర్యాయము హద్దు మీరి ప్రవర్తించడము అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది మొదటి వారంలో. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే యత్నకార్య భంగము. ఏ కార్యక్రమం చేద్దామన్నా కానీ ప్రతిదానికి ఎవరో ఒకరు అడ్డు పెట్టడము, లేకుంటే సమయానికి డబ్బు రాకపోవడము, మానసిక చింతన, లేదా మనస్సు ధైర్యం కోల్పోయి అన్ని సరుకులు తెచ్చుకున్న తర్వాత నేను చేయలేనులే అని చెప్పి దాన్ని విజయడము, దానివల్ల డబ్బు నష్టపోవడము అని యత్నకార్య భంగము. మనోవిచారము జరుగుతుంది. దీంతో పాటు బంధుజన విరోధము కన్యారాశి వారికి, తులారాశి వారికి. ఈ బంధుజన విరోధం వల్ల ఇంకా బాధలు పెరిగిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇంకొక విషయం, ఒక స్త్రీ వలన మీకు కష్టాలు రాబోతున్నాయి తులారాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో. ఆ స్త్రీ ఎవరో తెలియదు, కానీ ఒక స్త్రీ వల్ల, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, మరుదులు కావచ్చు, బిడ్డ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి వలనో ఒకరి వల్ల కొన్ని కష్టాలు రాబోతున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మోసపోవడం కూడా జరుగుతుంది, డబ్బు నష్టపోవడం కూడా జరుగుతుంది ఫిబ్రవరిలో రెండవ వారంలో తులారాశి వారికి. ఇక మూడవ వారం కనుక చూసినట్టయితే శారీరక మానసికమైనటువంటి బలహీనత ఏర్పడతాయి. ఇటు శారీరకంగా కావచ్చు, మానసికంగా కూడా కావచ్చు, బలహీనత ఏర్పడుతుంటుంది. అనారోగ్యము, ఎప్పుడు అనారోగ్యంగా ఉండడము, దేని యందు ఉత్సాహత లేకపోవడము, వృధా కలహాలు, మాట్లాడితే పక్క వానితో కొట్టాటలు రావడము, ఇలా దీంతో పాటు గోరు చుట్టు మీద రోకటి పోటున్నట్టు ఉద్యోగస్తులకు చాలా స్థాన చలనము అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మూడవ వారంలో కూడా జాగ్రత్తగా ఉండి మనస్సు నిబ్బరంతో ఉండండి. జరిగేటివి జరుగుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి మనసు నిబ్బరంతో ఉండండి. ఇక నాలుగవ వారం చూసుకున్నట్లయితే భార్యాబిడ్డలతో కలహం. ఎందుకంటే ఉద్రేకం, శరీరంలో కోపం పెరిగిపోయింది కాబట్టి భార్యాబిడ్డలను కూడా బాధ పెట్టడం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడినప్పటికైనా కానీ ఏదో ఆ భగవంతుడిచ్చినటువంటి ఒక అనుగ్రహం చేత మంచి బుద్ధితో, ధైర్యంతో చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. యత్నకార్య సిద్ధి అంటే ఇదే. ఏదైతే పనులు ఇంతకుముందు చేపట్టి మధ్యన ఆపుకున్నారో, ఏదో బుద్ధిపూర్వకంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక బుద్ధి చేత కావచ్చు,
మీ మనసు స్నేహితుల వల్ల, దానివల్ల ప్రోద్బలం వల్ల కావచ్చు, ఆ పనులు పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కొంతవరకు మనశ్శాంతి కూడా దొరుకుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ఈ నెలలో దిగులు పడకుండా మంచి మనస్సుతో దత్తాత్రేయ స్తోత్రము చదవండి, లేదా దత్త చరిత్ర పారాయణం చేయండి. ఇలా దత్త స్తోత్రాన్ని గనక పారాయణం చేసినట్టయితే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. మీకు వీలైతే ఒకసారి ఆ గాణగాపురం వెళ్ళి ఒక 3 రోజులు ఆ గాణగాపురంలో ఉండి దత్త దర్శనం చేసుకొని రండి. ఈ తులారాశి వారికి అన్ని విధంగా మేలు జరిగి మంచి పరిస్థితి కలుగుతుంటుంది. జయ గురుదత్త. దత్తుని యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభం.